మనము అన్నిటి మీద నుంచి దృష్టి దీని మీదకి పెట్టుకుందాం. తర్వాత మీకు సెకండ్ క్లాస్‌లో వచ్చి ప్రేయర్ జెప్పాను. ప్రేయర్‌లో గురు పాదుకాసుతులు ఎప్పుడైతే భావన బంగారు రంగు గురు పాదుకలు అనేది మీ తల మీద స్థితం గురు పాదుకా స్తోత్రము కళ్ళు మూసుకొని చదువుతూ చక్కగా నోటికొచ్చేలాగా చదవండి. ఎందుకంటే హృదయ స్థితిని పెంచుకోవాలి అంటే ఇంకా ఎన్నాళ్ళున్నా చదువుకుందామా, రోజు పేపర్ చూసి చదివితే చదివినట్టే అవుతది. హృదయ స్థితిని మీరు విశ్వవ్యాపకత్వంగా మీ హృదయాన్ని స్పందింపజేయాలి అంటే మీ లోపల అది వచ్చి ఉండాలి. గబగబా 2, 3 రోజుల్లో నేర్చేసుకోండి. కాబట్టి ఎలా చెప్పుకోవాలి అంటే నేను మీకోసం ప్రేయర్ చేస్తాను. కానీ నా కోసము అఖిల ఖండ బ్రహ్మాండ దివ్య తేజ అంటే నా హృదయం ఎలా ఉంటుందంటే ఆ సమస్తం యొక్క ప్రకాశమే నేనై నేనైన స్థితిలో నేను కూడా ప్రకాశవంతంగా ఆ తేజస్సుగా ఉన్నట్లుగా భావన చేస్తూ అది హృదయ తుల్యంగా ప్రియత్వంగా పాడుకుంటాను నేను. నేను పాడుకునేది వేరే. కానీ ప్రేయర్‌లో అదంతా అలాగా చెప్తే కుదరదు. ఎందుకు అంటే ఇక్కడ ఒక క్రమశిక్షణ పద్ధతి అనేది మనం నేర్పించాలి గాబట్టి ఇలా చెప్తాం. అంటే అలాంటి స్థితిలో సమస్త ప్రకాశమై ఉన్న భగవంతుడిని నా శిరస్సు మీద అండి ఎప్పుడైతే అది పాడుతూ ఉంటారో మీ తల మీద గురు పాదుకలు వచ్చి కొంచెం గమనించే వాళ్ళైతే కొంచెం లైట్‌గా బరువు గూడా తెలుస్తది. అది ఎత్తగానే వచ్చేస్తది. గురుపాదకులొచ్చి మీ తల మీద స్థితమవుతాయి. దాని మీద దృష్టి పెట్టటం, అవగాహన చేసుకోవటం అనేది టైం పట్టొచ్చు. అలాంటి ప్రకాశమే మీరై ఉన్నట్లుగా భావన చేస్తూ, ఆ సమస్త ప్రకాశములో అనేక గురువులు అనేకమైన ప్రకాశ తుల్యులుగా ఉన్నట్లు, వాళ్ళందరూ మీ మీద దృష్టి పెట్టినట్లు, వారందరి మీద మీరు దృష్టి పెట్టినట్టు, మీ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా వాళ్ళందరూ గూడా ఇలాంటి గొప్ప హృదయం కోసమే మేము ఎదురు చూస్తున్నాము. అంటే ఎలా ఉండాలి? హృదయ శరణాగతి, వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వమే. నేనే నీవు, నేను నీవుగానే ఉన్నాను, నేను వేరుగా లేను అన్న విధంగా మనము భావన చేసి ఉన్నట్లయితే, ఆ హృదయాల కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి హృదయ స్థితి పెంచుకోవటానికి శ్రీ గురు చరణం అనేది చెప్పుకుంటాము. ఎందుకు అంటే, ఇలాంటి ఎన్నో హృదయాలని మాయబుచ్చేస్తున్నాం. నిజంగా మనకి హృదయం లేదు. కానీ వీటిని నేను ఆవిష్కరణ చేశానని చెప్పానే. అలాంటి ఆవిష్కరణ విశ్వ హృదయంగా, విశ్వ స్థితిలో ఈ 3 కూడా ఆవిష్కరణ చేయబడ్డాయి. ఇక్కడ మీరు ఆ స్థితి మీద దృష్టి పెట్టినప్పుడు, మీకు గూడా విశ్వ హృదయము అంటే, ఆ ప్రియత్వ హృదయము అనేది కొంచెం మీరు చైతన్యాత్మకమవుతారు. ఎందుకు అంటే, అలా ఆవిష్కరింపబడిందది. అలాంటి ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడతారో అనేక గురువుల దృష్టి ఆల్రెడీ దాని మీద ఉంది. అలా ఉన్న మీకు చాలా తేలికగా ఆ స్థాయిల్లో ఇక్కడ దాదాపు ఎన్నో సంవత్సరాలుగా ఆధ్యాత్మికంలో ఉన్నాళ్ళు గూడా 1 నెల, 2 నెలలులోనే చాలా మార్పులు అనేది వాళ్ళల్లో అవగాహన స్థితిగతులలో గాని, ఒక దాని మీద వాళ్ళు ఉన్న స్థితి నుంచి వాళ్ళు ఒక నిర్మల శాంతి ప్రకాశానంద స్థితి, స్వస్థత స్థితిని వాళ్ళు ఫీల్ అవుతూ ఇలా ఉంది, ఇలా మార్పు ఉంది అనే స్థితిగతులను గూడా వాళ్ళు అవగాహన, అనుభూతి పొందుతారు. ఎందుకు అనంటే అంత గొప్పగా ఈ ప్రేయర్‌లో దృష్టి పెట్టటమే ముందు సబ్జెక్టు అంతకంటే గొప్పదైంది. ప్రేయరు అంతకంటే గొప్పగా ఆవిష్కరింపబడింది. కొంతమంది చేయగలిగినోళ్ళుంటారు, చేయలేని వాళ్ళుంటారు, ఆ స్థాయిలో చదువుకోలేని వాళ్ళుంటారు. వాళ్ళు గూడా ఎన్‌లైట్ అవ్వాలి. కాబట్టి అందరికీ కూడా అలాంటి గొప్ప అనుగ్రహం రావాలి. త్వరగా జ్ఞానతుల్యులవ్వాలి, ప్రకాశతుల్యులవ్వాలి, పరిపూర్ణులవ్వాలి అనే దానితో ఒక తపనతో ఆవిష్కరింపబడిన ప్రేయర్ అన్నమాట. ఇలా ఈ గురు చరణం చేయటం వల్ల అందరూ ఒకటే చేస్తారు. ఏం చేస్తారు? భక్తి మార్గమో, జ్ఞాన మార్గమో, ఇంకొక మార్గమో, మంత్ర మార్గమో, యంత్ర మార్గమో, ఇంకొక మార్గమో చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేశాము? ఈ ఒక్క గురు చరణం చేసి
అన్ని మార్గాలలో వాళ్ళు తెలుసుకున్నయన్నీ సప్తకోటి మహామంత్రాలు చేసింది నేనే. యజ్ఞ యాగాలు అంటే వాళ్ళెవరో ఎన్నో చేస్తే గొప్పవాళ్ళని. ఆళ్ళందరూ ఎన్నో చేసుంటారు. కానీ నేను వాళ్ళందరినీ పూజిస్తున్నాను కాబట్టి, నేను ఆ యజ్ఞ యాగాదులన్నీ నేను చేసిన పుణ్య ఫలాన్ని నేను పొందవచ్చు. అలాగా భక్తి మార్గంలో నేను ఇంతకుముందు ఎక్కువ మంది దేవుళ్ళని కొలవలేదు. కానీ ఎంతో మంది దేవతల్ని, దేవుళ్ళని కొలిసిన ఎంతో గొప్ప హృదయులున్నారు. వాళ్ళ మీద దృష్టి పెట్టడం ద్వారా ఆ హృదయాలన్నిటిని గూడా నేను కైవల్యం చెంది ఉన్నాను. అంటే ఏమయ్యాను? ఇటు భక్తి మార్గంలో గొప్ప గురువులతో అనుసంధానమయ్యి, జ్ఞాన మార్గంలో గొప్ప గురువులతో అనుసంధానమయ్యి, యోగ మార్గములో గొప్ప గురువులతో అనుసంధానమై అన్నిటిలో ధ్యాన మార్గము అంటే ధ్యానం అంటే యోగమే నేను చెప్పేది. కాబట్టి ఇలా మంత్రతంత్ర విద్యలు, యజ్ఞ యాగాదులు అన్నిటిలో కూడా గొప్పగా ఉన్న హృదయంగా మనం ఉన్నప్పుడు మనం కంటే అల్టిమేట్ ఇంకేమన్నా ఉంటుందా? ఉండదు. కానీ ఇయన్నీ మనమే అవుతాం. ఎప్పుడవుతాం? హృదయ శరణాగతి. అక్కడ చెప్పామే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహాహ. నాది అనేది ఏదీ లేదు. నేను తెచ్చుకుంది ఏమీ లేదు. నా మేధస్సు తెలివితేటలు లేవు. నేను ఇంతకాలం తెచ్చుకున్న జ్ఞానము కానీ, నేను చదువుకున్న విద్యలు గాని, నేను గొప్ప ఇది అని గాని, ఇవన్నీ కూడా లేనివిగా నీ ముందు అర్పించేస్తున్నాను. నేను ఇప్పుడు ఎట్లా ఉన్నాను? శూన్యంగా, పూర్తిగా నీవై నీ ముందు నేను శూన్యంగా ఉన్నాను. నాది అనుకున్న అజ్ఞానాన్ని నీ పాదాల చెంత ఉంచాను అన్న విధంగా మన హృదయం ఉండాలి. అంతేగాని మనమేదో తలకాయ ఉంచుకొని పడుకొని ఇది చేయటం కాదు. మన హృదయం అలా ఉండాలి. మన హృదయంలో ఆ వినయము అంటే అహంకార రాహిత్య స్థితి. అహంకారం లేని స్థితి. న్యూట్రల్‌గా ఉండాలి. అలాంటి స్థితిలో మనమున్నప్పుడు మనము ఆ హృదయ స్థితికి త్వరగా ఎదుగుతూ ఆ హృదయ స్థితిలో అనేక గురు హృదయాలని మనము లయం కైవల్యం చేసుకోవటం ద్వారా ఆ పరమ పదంలో ఎలా ఉంటాము? ఇహ పర సౌఖ్యంగా ఇహంలో ఉన్నా పరమలో ఉన్నా కూడా ఆ పరమ పదములో కైవల్యమై ప్రకాశతుల్యముగా విశ్వ కళ్యాణముతో విశ్వములో ఆ సృష్టి స్థితి లయాత్మకంగా జరిగే వాటన్నిటిలో కూడా మనం అనంత జీవన పయనము చేసే విధంగా ఉంటాం. అలాంటి స్థితిలో మన ప్రయాణము అనేది ఉంటుంది ఈ ప్రేయర్ ద్వారా. తర్వాత షట్చక్ర విన్యాసము అనేది చెప్పుకుందాం. ఆ షట్చక్ర విన్యాసములో ఏం చెప్పుకున్నాము? ఏదైతే ప్రయాణం చెయ్యాలో దానికంటూ ఒక సాధన అవసరం. ఎందుకు అనంటే ఏమీ చేయకుండా ఒక్కసారే ఎగిరి దూకుతాము అంటే బావిలో పడతాం. అంటే లోపలికి కిందకి పడతాం. ఏదో జెప్పింది అగాధంలోకి బోయాము. ఇక్కడి నుంచి పీక్కోలేకపోతున్నాము అని. అలా కాదు. ఏదో ఒక సాధన చేయాలి. సాధన అనేది మన్ని మనం ఎన్‌లైట్ చేసుకుంటూ ఆ స్థాయిలో గురువులు రావాలన్నా గూడా మన సూక్ష్మ దేహం ఎన్‌లైట్ అయ్యి లేకపోతే అంటే అది ఎలా ఉండాలి? ప్రకాశతుల్యంగా అంటే తన యొక్క స్థితిగతులను పెంచుకొని, తన స్థితిని పెంచుకొని ఉండాలి. కాబట్టి ఆ స్థితిగతులు పెంచుకున్నప్పుడు పెద్ద గురువులు అంటే ఆ ప్రకాశతుల్యంగా ఉన్న గురువులు రావాలి అనంటే, లేదంటే మన దేహము డామ్మన పడిపోతుంది. ఎందుకు అంటే దేహంలో ఉన్న నరాలు ఇవి పని చెయ్యవు. మెదడు గాని, అవన్నీ గూడా పని చేయని స్థితికొస్తాయి. కరెంట్ షాక్ బాగా కొడితే ఎలా ఉంటుందో, కొంచెం మన స్థాయికి మించిన గురువులొచ్చినప్పుడు గజగజా ఒళ్ళంతా షివరింగొస్తది. ఇంకా పై గురువులొచ్చినప్పుడు పక్కన పడిపోతాం. చాలా మంది అవధూతలు ఇలాగే ఉంటారు. మీరు గమనించారో లేదో. వాళ్ళకి దేహస్థితి తెలీదు. ఎందుకు అంటే, వాళ్ళు పుట్టినప్పుడు అవ్వచ్చు, మధ్యలో అవ్వచ్చు, వాళ్ళ ఆత్మస్థితిలో ఉన్న జ్ఞానము అంటే అంతకుముందు స్థితిగతులలో గొప్ప ఆత్మస్థితిలో ఉన్న ఆ జ్ఞానము ఒక్కసారే కనెక్టివిటీ అవుతది వాళ్ళకి. కనెక్టివిటీ అయినప్పుడు ఏమవుతుంది? దేహం పడిపోతుంది. దేహంలో ఏదో ఒక
అవయవము అనేది మైండ్ సరిగా లేకపోవటమో, లేకపోతే ఇంకొకటో పూర్తిగా అంగవైకల్యాల చెందో, అలాంటి స్థితిగతులలో వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోలేకుండా, దేహ స్థితిని లేకుండా వాళ్ళు ఒక ఆత్మస్థితిని మాత్రమే మెయింటైన్ చేయగలిగిన పరిస్థితులలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అంతకు ముందే ఎన్‌లైట్ అయిన పర్సన్స్ ఒక్కసారే ఆహ్, ఆ ప్రభావం ఈ దేహం మీద పడేసరికి దేహము తట్టుకోలేని స్థితికి అది అంగవైకల్యము చెందుతుంది. ఏ రకమైన మెదడు సరిగా లేకపోయినా అంగవైకల్యం. అంగాలు అంటే చేతులు, కాళ్ళే గాదు. కాబట్టి ఇక్కడ మనము ఈ షట్చక్ర విన్యాసం ద్వారా మన యొక్క సూక్ష్మ దేహం యొక్క ప్రకాశాన్ని, స్థితిని పెంచుకుంటూ, ఆ పవర్‌ని పెంచుకుంటూ మనము మన ప్రయాణం అనేది గురు చరణము సాధన చేయటం ద్వారా, షట్చక్ర విన్యాసము సాధన చేయటం ద్వారా, ధ్యానం చేయటం ద్వారా మనలో ఉన్న దేహ కణాలని కాంతి కణాలుగా మనం మార్చుకుంటూ మన దేహాన్ని కాంతి దేహముగా మార్చుకుంటూ మన ప్రయాణము అనేది చాలా త్వరగా అంటే మనము చెప్పుకున్నాం ఏంటి మనోవేగ సాధన, మనోయోగ సాధన, మనోయోగ సాధనల్లా మనోవేగ సాధన అంటే మనోవేగం అంత తొందరగా మనం ఆ స్థితిగతులకి వెళ్ళాలి అంటే గురు చరణం నంబర్ ఆఫ్ టైమ్స్ చేయాలి. ఎందుకంటే మన మనసుతో ఉన్నాం. మనసు అనేది మనం పని చేస్తున్నప్పుడు మీకు తెలియకుండానే ఆలోచిస్తూ ఉంటారు. కావాలంటే కూరగాయలు కోస్తూనో, లేదు బండి నడుపుతూనో, ఇంకేదో చేస్తూనో, లేదు ఇంకేదన్నా పని చేస్తూనో ఆఫీస్‌లో కానీ మీ మనసు నిరంతరంగా ఆలోచిస్తూనే ఉంటుంది. రెగ్యులర్ పని చేస్తూ ఉన్నప్పుడు. ఆ అబ్యూజింగ్‌గా వచ్చే మనసుని మనం ఈ గురు చరణం ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అంటే ఎలా అయిపోతుంది? న్యూట్రల్‌గా అయిపోతుంది. ఎలా ఉంటుంది? హృదయ స్థితి. హృదయ స్థితి ఏదైతే అవసరమో అది మాత్రమే స్ఫురణాత్మకంగా వస్తుంది. ఈ మనసు 100 రకాల ఆలోచనలు చేయకుండా నిశ్చలమైపోతుంది. అలాంటి స్థితిగతులకి మనం త్వరగా ఎదగటం కోసం షట్చక్ర విన్యాసము చేయాలి. ఇది సారీ గురుచరణము చేయాలన్నమాట. అంటే మీరన్ని పనులు చేసుకుంటూ గూడా గురుచరణం జేయటం, మరలా కాసేపు కూర్చున్నప్పుడు మీ గణుపుల మీద లెక్క బెట్టుకుంటూనో, లేకపోతే గణుపులు గాదు మాల మీద చేస్తాము అంటే, నేను మాల మీదే చేసేదాన్ని. ఎందుకు అంటే, నా ఉన్న మనసు నేను ఉన్న ఆ పరిస్థితుల్లో కనీసం 3, 4 గురుచరణాలు చదివేసరికి గణుపులు గూడా మర్చిపోయేదాన్ని. గణుపులు కూడా మర్చిపోయేదాన్ని. మళ్ళీ ఆలోచనలోకెళ్ళిపోయేదాన్ని. గురుచరణం చేసేదాన్ని గాదు. 3, 4 గురుచరణాలు చేసేసరికే గురుచరణం ఆగిపోయేది. గడుపు మీదే ఏలుండేది. కానీ నా మనసు ఎక్కడో ఆలోచనలో అంతటి ప్రభావాలు మనసు వికలమైన స్థితిలో నుంచే నేనిక్కడ దాకా వచ్చాను. అంటే నేను 3, 4 గురుచరణాల కంటే కూడా చేయలేకపోయేదాన్ని. అలాంటిది లాభం లేదు. అంటే మాయ అడ్డం వచ్చేస్తుంది. కాబట్టి నేనేం జేశాను, మాల తీసుకున్నా. మాల తీసుకొని మాల అంటే తిప్పాలి. దారి కనపడుతుంది. ఆలోచన తిప్పనప్పుడు అది తిరగదు గదా! ఆలోచనలోకెళ్తే తిరగదు. అది మర్చిపోతాం. కానీ ఆలోచనలోకెళ్ళదు. అది తిప్పాలి గాబట్టి గురుచరణం చదువుతా. అంటే ఇక్కడ ఆ మాయని కట్ చేశాను. ఇక్కడ ఆ గురుచరణం చదువుతూ ఆ మాయని కట్ చేశాను. అంటే ఆ మాయని కట్ చేయటం కోసం నా మనసు అంతా వికలమైపోయింది. మీరు అలా లేదు, మేము పర్వాలేదు, మేము మాల లేకపోయినా గణుపుల మీద చదువుకోగలము అనంటే చదువుకోండి. కొంత ఎక్కువగా నేను ఒక్కొక్క రోజైతే 1000 సార్లు గూడా చేసేదాన్ని. 1000 సార్లు. అంటే అప్పుడు నా మనసు అనేది అలాగా వికలమై అంతటి బాధ కలిగిన పరిస్థితుల్లో ఉన్నాను గాబట్టి, అప్పటికే నా దేహం కరెంట్ షాకుల్లాగా అయిపోయి కుయో మర్రో అంటా ఉన్నాను గాబట్టి, ఆ కరెంట్ షాకుల నుంచి బయటికి రావటం కోసం, నా ఒళ్ళు చల్లబడటం కోసం నేను అంత ఎక్కువగా గురుచరణం చేసినప్పుడు అక్కడ ఆహ్, సూర్యనాడి నుంచి చంద్రనాడి వైపు యాక్టివ్ అయ్యి శరీరం చల్లబడుకుంటా వచ్చిందనమాట. కాబట్టి ఇలా మనము మన ఈ ప్రయాణంలో
ఒక్కొక్కటి కూడా ఎంతో విశిష్టమైనది అనేది తెలుసుకోవచ్చు. తర్వాత మీకు చెప్పింది ఏంటి అనంటే పరబ్రహ్మ స్థితి. పరబ్రహ్మము అంటే మనం అనుకుంటూ ఉంటాము. అదేదో ఒక రూపము, అదేదో దేవుడు బాగా పెద్ద కుర్చీ యేసుకొని కూర్చొని మనకి యుక్తేశ్వర గారు చెప్తూ ఉంటారు. యోగానందుల వారికి. ముకుంద ముకుందుడు చిన్న వయసులో పేరు. ఈశ్వరుడు అంటే ఆకాశంలో పట్టుబట్టలుగా యేసుకొని సింహాసనంలో కూర్చొని ఉన్నాడు అనుకుంటున్నావా? లేదు గురువుగారు. మరి ఏమనుకుంటున్నావు? అన్నప్పుడు ముకుందుడుగా ఉన్న ఆ పిల్లవాడు చెప్తాడు. మన హృదయములో క్షణక్షణము ఎప్పుడైతే ఆనందంగా అనిపిస్తుందో, ఆ ఆనందమే ఈశ్వరుడుగా ఉన్నాడు. అంటే ఆ ఆనందము అనేది ఒక కారణము లేకుండా ఎప్పటికప్పుడు కారణము అంటే నేను బట్టలు కొనుక్కుంటే ఆనందపడతాను. ఇంకొకటి కొనుక్కుంటే ఆనందపడతాను. పెద్ద ఇల్లు కట్టుకుంటే ఆనందపడతాను. కారు కొనుక్కుంటే ఆనందపడతాను. సొమ్ములు కొనుక్కుంటే ఆనందపడతాను. మా అమ్మాయికి పెళ్ళైతే ఇవి కాదు. ఇయన్నీ కారణాలు. అది కాకుండా నిత్య నిరంతరంగా క్షణ క్షణము ఎప్పుడైతే ఆనందమయంగా ఈ హృదయము స్పందిస్తుందో అదే ఈశ్వరత్వము అని చెప్పాడు. అంటే ఏంటి? ఈశ్వరుడు అంటే ఎలా ఉన్నాడు? అందరి హృదయాలలో ఆనందమైన స్పందనగా ఉన్నాడు. ఆ ఆనందమైన స్పందన ఎప్పుడైతే ఎవరైతే కనుక్కోగలరో, ఆ స్థితిలో ఉండగలరో అదే ఈశ్వరత్వం. అదే సచ్చిదానందము. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. కాబట్టి అలా ప్రతి హృదయంలో కూడా ప్రతిస్పందనాత్మకంగా ఆయన ఉన్నాడు అనేది తెలియజేశారనమాట. ఇలాగా అలాంటి పరబ్రహ్మ స్వరూపముగా ఉన్న మనము కూడా అలాగే ఉన్నాము. అలా ఉన్న మనము ఏమయ్యాము? ఈ మనసు అనే దీనితో మనోవికారాలతో మనం తెలుసుకోలేని పరిస్థితికి వచ్చాం. అంటే భగవంతుడు ఎలా ఉన్నాడు? మనమే భగవంతుడు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాము? భగవంతుడిగా ఉన్న మనము ఆయన స్థితిగతుల్ని అవగాహన లేని స్థితిగతులలోకి ఈ మనసు అనేది పరబ్రహ్మ స్థితి నుంచి ఆత్మస్థితి, ఆత్మస్థితి నుంచి హృదయ స్థితి, హృదయ స్థితి నుంచి బుద్ధి స్థితి, బుద్ధి స్థితి నుంచి మనోస్థితికి పడిపోయింది. వికలమైపోయి అనేక ఆలోచనలతో నిన్ను నువ్వు తెలుసుకునే స్థితి నుంచి ప్రతి దానిని వెతుక్కునే స్థితికి వచ్చావు. నీవు అనేది వెతుకులాడే పని లేదు. అన్నీ నీలోనే ఉన్నాయి అనే స్థితిని మర్చిపోయి, అన్నీ ఏమీ లేవు నీ ఒక్కటివే తప్ప తదిమాదంతా బయట ఎతుక్కోవాలి అనే స్థితికి మనం జారిపోయాం. అలాంటి ఆ పరబ్రహ్మ స్థితి నుంచి అనేక రూపాలు, అనేక బ్రహ్మ చైతన్య విన్యాసముగా అనేక స్వరూపాలు ఏర్పడటం, ఆ స్వరూపాల నుంచి పంచభూతాలు, పంచభూతాల నుంచి జగత్తు, జగత్తులో నుంచి పంచభూతాత్మకమైన పాంచభౌతిక దేహాలు, ఈ ప్రకృతి పాంచభౌతిక దేహాలలో అనేక మార్పులుగా జీవ పరిణామ క్రమంలో అనేక మార్పులుగా అనేక చివరికి మనిషి మానవుడు ఏర్పడటం, మానవుడికి కూడా ఆ కాలం నుంచి మనసు కూడా కొంచెం 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 వాటన్నిటి నుంచి మా మారుతూ ఇక్కడికి వచ్చేసరికి మానవుడికి వచ్చేసరికి తన్ని తాను మాట్లాడటం, విశ్లేషించుకోవటం అనే ఆలోచన స్థితి కలిగిన వ్యక్తిగా నిలబడ్డాడనమాట. అలాంటి స్థితి నుంచి ఈ గుణాల నుంచి అంటే రాక్షసత్వముగా ఉన్న మనిషి మానవత్వంగా మారాడు. మానవత్వంగా ఉన్న మనిషి దైవత్వంగా మారాడు. దైవత్వంగా ఉన్న మనిషి శివత్వంగా మారే వరకు పరిపూర్ణమైన స్థితిగతులు అప్పటికి మనకొస్తాయన్నమాట. శివం అంటే ఏంటి? ఆనందం. ఆనందమయం. మిగిలింది ఏంటి చివరికి? ఆనందమయమే. ఎప్పుడొస్తుంది ఆనందమయం? పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పుడు, పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు,
నీ గురించి నీకు పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు అదే స్థివత్వం. ఇది మనము ఎన్ని రోజులు 4 రోజులు చెప్పుకున్నది మీకొక టూకీగా చెప్పాననమాట.